హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఇవాళ స్టోరీలోకి వెళ్ళేకన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే మనకి చిన్నప్పటి నుంచి మన ఇంటిలో చాలా సీన్స్ కనబడుతూనే ఉంటాయి. కానీ వాటిని చూసి అలా చూడకూడదు, తప్పు, అలా చూస్తే పాపం అనుకుంటాం. కానీ తప్పు చేసేసే వాళ్ళు హ్యాపీగా చేస్తుంటే మనం చూడడానికి వచ్చిందా నొప్పి? ప్రతి వాళ్ళు అమ్మ పాలు తాగి పెద్దవాళ్ళైన వాళ్ళే. మన చిన్నప్పటి నుంచి మన ముందే అమ్మ బట్టలు కట్టుకోవడం, లేక ఆల్రెడీ కట్టుకున్న బట్టలు విప్పడం చాలా చాలా చూసే ఉంటాం. లేక అమ్మ పైట జారి అమ్మ అవి కనిపించడం కూడా చాలాసార్లు చూస్తూనే ఉంటాము. కంటికి కనబడతాయి. ప్రతి ఇంటిలోనూ ఇది కామన్ కదా! ఒక్కసారి అయితే మనం అక్కడ ఉండగానే మన నాన్న, అమ్మ కౌగిలించుకోవడం, వెనక నుండి ఎక్కడెక్కడో టచ్ చేయడం ఇవన్నీ చూస్తూనే ఉంటాము. ఏంటా పని? వీడు పడుకునే వరకు ఆగండి అని అనడం కూడా చాలామందినే వింటూ ఉంటారు. మనం చిన్నప్పుడు మనం పడుకునేటప్పుడు అమ్మతో కలిసి పడుకుంటాం. వేరే మంచం మీద పాసులు పోసేస్తాం అని పరుపు మీద పడుకోబెట్టారు కదా! నాన్న మాత్రం హ్యాపీగా పరుపు మీద పడుకుంటారు. ఆయన పాస్ పోయారుగా, అందుకనే మనకి ఒకసారి మెలకువ వచ్చినప్పుడు అమ్మ మన పక్కన ఉండదు. అమ్మ ఏది అని చూసేసరికి నాన్న మంచం మీద పడుకొని ఉంటుంది. ఇలాంటి సీన్స్ మనలో చాలామంది చూసే ఉంటారు కదా! ఇప్పుడు 20 దాటాయి అంటే మన చిన్నప్పుడు మనలో చాలామంది పల్లెటూరులో పెరిగిన వాళ్ళం మాత్రం ఉంటాం కదా! పల్లెటూరులో ఆ పద్ధతులే వేరు. అందరినీ కలుపుగోలుగా మాట్లాడడం, ఆత్మీయంగా పలకరించుకోవడం, ఏదో ఒక వరుసతో మనల్ని దగ్గర చేసుకోవడం, చిలిపి పనులు, గడ్డివాము చాట్లు, చప్పట్లు ఇలా ఎన్నెన్నో పల్లెటూరికే సొంతం. ఇంకా పట్టణానికి వస్తే హడావిడి జీవితాలు. ఎప్పుడు తెల్లారుతుందా? ఎప్పుడు పనికి జాబ్ వెళ్దామా? ఎంత సంపాదించామా అనే కానీ ఇంటికి మన కోసం ప్రేమగా ఎదురు చూస్తున్నారు. పెళ్ళాం ఒకటి ఉంది, దానికి ఒక మూరెడు మల్లెపూలు పట్టుకెళ్దామని మీలో ఎంతమందికి అనుకుంటారో చెప్పండి. ఈ మధ్య అయితే ఏకంగా మొగుడు పెళ్ళాలు ఉద్యోగాలు, ఇంకెక్కడి ప్రేమలు ఉంటాయి. ఒకసారి ఇదే మొగుడికి పగలు, పెళ్ళానికి రాత్రి డ్యూటీ అలానే ఉంటాయి. మళ్ళీ నేనేం పిల్లలు పుట్టుకోలేదు అంటారు. ఎలా పుడతారండి పిల్లలు? మీరేమీ చేసుకోరా కానీ పిల్లలు పుట్టేలా ఇదేమన్నా మాయమంత్రమా అనుకున్నారా? మనము ఆ పని చేస్తేనే పిల్లలు పుడతాయి. పగలు హస్బెండ్, రాత్రి పెళ్ళాం ఇలా జాబులకి వెళ్తే ఎలా అండి? ఎలా పుడతారు? సరిగ్గా ఇదే సమయంలో మనలో హార్మోన్ చేంజ్ అవ్వడం వల్ల మనకి ఏదో కావాలి అనిపిస్తుంది. చూస్తే మొగుడికి పెళ్ళాం ఇంటిలో ఉండదు, పెళ్ళానికి మొగుడు ఇంటిలో ఉండడు. సో ఇక పక్క చూపులు మొదలవుతాయి. మన పక్కింట్లో ఎవరు ఉంటారు? అబ్బాయి వాళ్ళని భలే ఉంటుంది ఒక ఛాన్స్ వస్తే అన్నట్టు ఏవేవో క్వశ్చన్స్ ఉంటాయి. మహా పతివ్రత అయిన ఆవిడను ముగ్గులో దింపేస్తారు. ఇంకేముంది, పెళ్ళాం జాబ్‌కి, పక్కింటోడి పెళ్ళాంతో మనం రంకుకి. ఆడవాళ్ళు ఏమీ తక్కువ కాదండోయ్, వాళ్ళు అంతే. ఇలానే చేస్తూ ఉంటారు. భలే ఉంటారు ఆ జాతి. అది ఎంత వెడల్పుగా ఉంటుందో, కండలు తిరిగి ఉంటాయి, భలే హైట్, తెల్లగా ఉంటారు అని మనము ఎన్నో విధాలుగా వాళ్ళకు వీళ్ళకు పోటీ పెడుతూ చూస్తూ ఉంటాము. చెప్పాను కదా, మేము మా చిన్నప్పుడు పల్లెటూరులో ఉండేవాళ్ళం. అక్కడ ఆదరాభిమానాలు వేరు. అందరూ ఒక కుటుంబంలా కలిసిపోతారు. ఎవరు ఎదురుపడినా ఏదో బంధుత్వం వరుసలో పిలిచేవారు. మామ అను, అక్క, నొప్పి, పిన్ని, వదిన, అన్నయ్య అలా ఏదన్నా పండుగలు వస్తే భలే సరదాగా ఉండేది. ఊరంతా ఏకమై పండగ చేసుకునేవాళ్ళు. సంక్రాంతి అంతే, అబ్బో ఓ సరదా వేరు. వినాయక చవితి, కృష్ణాష్టమి, దసరా మా ఊరి గుడి కాడ సాయంత్రం టెంపుల్లో సినిమాలు వేసేవాళ్ళు. అందరూ గోనె సంచులు తెచ్చుకొని వెళ్ళి ఎవరి సీటు వాళ్ళు వేసుకొని ఆ సినిమాలు చూసేవాళ్ళం. అంతా హాయిగా జరిగిపోయేది. ఇది ఇలా ఉండంగా ఒకరోజు సినిమా చూడడానికి నా గోనె సంచి నేను వేసుకొని కూర్చొని చూస్తున్నా. మనం బుడ్డోళ్ళం కదా, ఆంటీల సైడ్ ఉండేవాళ్ళం. నా పక్కన వెనక అంతా ఆంటీలు. మనకి అప్పుడు అంకుల్‌కి పువ్వులు తేడాకు తెలీదు కదా. సినిమాలో లీనమైపోయి చూసేవాడిని. అది అలా ఉండంగా ఒకరోజు నా పక్కన కూర్చున్న లక్ష్మి ఆంటీ సినిమా మధ్యలో లేచి వెళ్ళిపోయి మళ్ళీ గంట తర్వాత వచ్చి కూర్చుంది. చెప్పానుగా మనం ఏది పట్టించుకోము అని.
ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోక ఆ తర్వాత రోజు సినిమాలో కూడా అదే రకంగా చేసింది. ఏమోలే అనుకున్నా. ఆ తర్వాత రోజు కూడా ఆంటీ, ఏంటి ఆంటీ రోజూ సినిమా మధ్యలో వెళ్ళి వస్తావు, పావుగంట, గంట తర్వాత సినిమా పోతుంది అనుకుంటాను. మళ్ళీ తర్వాత రోజు అదే విధంగా ఆంటీ వెళ్తే ఇంకా ఉండలేక తర్వాత ఆ రోజు మధ్యాహ్నం ఆంటీ నాకు వాళ్ళ వీధి అరుగు మీద కనిపిస్తే నేను వెళ్ళి పక్కన కూర్చొని, ఆంటీ పాపం మీకు రోజు సినిమా టైంలో బాత్రూమ్ వస్తున్నట్టుంది. అందుకే సినిమా వదిలేసి వెళ్తున్నారు కదా అన్నాను. నవ్వుతూ ఆంటీ ఒక్కసారి తడబడి మళ్ళీ తమాయించుకొని, ఏం చేస్తాంరా నాకు అదే టైంలో వస్తుంది అంది. ఓహో అనుకున్నా. ఆ విషయం వదిలేశా. ఆ రోజు రాత్రి సినిమా చూసేటప్పుడు రోజు నా పక్కనే కూర్చునే లక్ష్మి ఆంటీ వేరే చోట కూర్చుంది. ఇదేంటి అనుకున్నా. మధ్యాహ్నం అలా అడిగాం కదా, అందుకే కోపం వచ్చిందేమో అనుకుని సినిమా చూస్తున్నా. సరిగ్గా రోజు టైం అయింది. ఆంటీ ఉందా అని చూశా. రోజు మనకి అదో సినిమా అయిపోయిందిగా, మరి అందుకని చూశా. ఆంటీ అప్పుడే లెగుస్తూ వెళ్ళడానికి మళ్ళీ వెళ్తుంది బాబు అనుకున్నా. కానీ నాకు ఎందుకో అనుమానం వచ్చింది. ఆంటీ నా పక్కన ఎందుకు కూర్చోలేదు? మధ్యాహ్నం అడిగాను కదా అంటే ఆంటీ వెళ్ళడం నేను గమనించి అడిగాను అని నాకు దూరంగా కూర్చుందా? అలా ఎందుకు చేసింది? ఆంటీ వెళ్ళేది బాత్రూంకే కదా. ఆంటీ బాత్రూంకే కదా వెళ్ళేది. మరి ఎక్కడికి వెళ్తుంది? గంట సినిమా పోగొడుతూ వెళ్తుంది. పోనీ నిద్ర వచ్చి వెళ్ళిపోయింది అనుకుంటే మళ్ళీ వచ్చి సినిమా చూస్తుంది. ఏదో జరుగుతుంది. అసలు ఆంటీ ఎక్కడికి వెళ్తుందో చూస్తే పోలా అనుకొని ఆంటీ ఎటువైపు వెళ్తుందో చూశా. మా వీధిలో సినిమా వేస్తారు. ఆ సినిమా తెరకి వెనక వైపు వెళ్ళింది. అంటే చెరువు గట్టు ఉందిలే. సరే ఆంటీ ఎక్కడికి వెళ్తుందో చూడాలి అనుకొని నేను ఆంటీ వెళ్ళిన ఒక 2 నిమిషాలకు అంటే వెళ్ళాను. అలా లక్ష్మి ఆంటీ వెళ్ళిన వైపే వెళ్ళాను. నా ఉద్దేశం ప్రకారం ఆంటీ చెరువు గట్టుకు వెళ్ళి ఉండాలి. ఎందుకని నేను అటు వైపే వెళ్తున్నా. నేను వెళ్ళే దారిలో మా ఊరి ప్రెసిడెంట్ గారి స్థలం ఉంది. రోడ్డు పక్కనే. అందులో వాళ్ళ గేదెలు కట్టుకొని ఉంటాయి. అక్కడ ఉంటుంది. ప్రెసిడెంట్ గారి పాలేరు. వాటిని చూస్తూ ఉంటారు. నేను అటువైపు వెళ్తుంటే గడ్డివాము దగ్గర ఏదో కదిలినట్టు అయింది. గేదెనేమో అనుకున్నాను. తాడు వదిలించుకొని గడ్డి తినడానికి వచ్చిందేమో అని అనుకున్నాను. మళ్ళీ ఏదో కదలిక. ఏంటబ్బా గేదైతే గడ్డి తింటూ వంకి ఉంటుంది కదా అనుకొని 2 అడుగులు అటువైపు వేశా. అక్కడ ఏదో చిన్నగా మాటలు వినిపిస్తున్నాయి. అమ్మో ఇక్కడ ఎవరో ఉన్నారు అనుకొని ఆగాను. అంతా చీకటి. సుబ్బారావు గాడి సినిమా చూడకుండా ఇక్కడేం చేస్తున్నాడు అనుకొని అది గడ్డివాములో పడుకోవడం ఏంటి, అక్కడ ఖాళీ లేనట్లు అనుకొని ఒక అడుగు వేసి మళ్ళీ ఆలోచించా. వాడు అక్కడే ఉంటే ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ఇంకొకరు ఎవరో ఉన్నారు అనుకొని అది ఎవరో చూడాలి అని నిదానంగా అక్కడ ఎద్దుల బండి ఉంటే దాని పక్కన నక్కి చూస్తున్నాను. ఆ దొడ్డికి పక్కన వీధి లైట్లు ఉంది. ఆ లైటుకు ఇక్కడ ఇంకో లైట్ లేదా? ఈలోపు ఇక్కడ ఆడ గొంతు వినిపించింది. అబ్బా ఏంటి కంగారు అని సుబ్బారావు. అక్కడ కాదు, ఎవరో ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఓహో అయితే ఆవిడతోనే మాట్లాడుతున్నాడన్నమాట. ఇంతకీ ఆవిడ ఎవరు? సుబ్బారావు గాడికి పెళ్ళి అవ్వలేదు కదా. ఇంత రాత్రిపూట చీకట్లో అది గడ్డివాము పక్కన వీడితో మాట్లాడే ఆవిడ ఎవరు అనుకొని అలాగే చూస్తున్నా. ఆ లైట్లో ఏమన్నా కనిపిస్తుందేమో అని. వాళ్ళు గోడకి గడ్డివాముకు మధ్యలో ఉన్నారు. అందుకే కనిపించలేదు అనుకొని సరే వాళ్ళు ఎక్కడో ఒకప్పుడు బయటికి వస్తారు. అప్పటి వరకు ఇక్కడే ఉండి చూద్దాం అనుకొని అక్కడే నక్కి చూస్తున్నాను. ఈలోపు ఆడగొంతు. అబ్బా ఎంతసేపు నొక్కుతావు? ఆగలేకపోతున్నాను అబ్బా ఇంకా మొదలుపెట్టరా అంది. అలాగే ఎంత నలిపినా ఇంకా నలపాలనిపిస్తుంది. వీటిని రోజు రోజుకి చాలా అందంగా కనిపిస్తున్నాయి అని అంటూ ఉన్నాడు. చాలా పద్ధతిగా ఉంటుంది కదా ఆంటీ. చీర కట్టుకుంటే ఒక అరంగుళం కూడా కనపడకుండా ఉంటుంది. ఆంటీ చీర కడితే భలే ఉంటుంది. అందుకని నేను కూడా చూస్తాను ఆంటీని. అంకుల్ని చాలా గౌరవిస్తుంది. ఏమండి ఏమండి అని పిలుస్తుంది. విజయ ఆంటీ సుబ్బారావు గాడితో ఇలా చీకట్లో ఏం చేసింది? ఆ సౌండ్ ఏంటి అలా చేసింది? మామూలుగా ఏంటి? మాటలు బట్టి చూస్తే ఈరోజు సుబ్బారావు గాడి దగ్గరికి
వచ్చి ఇలాగే మామూలుగా చేస్తూ ఉందన్నమాట. ఏదో చేసుకుంటున్నారు వాళ్ళు. ఆంటీ అంటుందిగా నిదానంగా అలా పిసకకు చిన్నగా చెయ్యు అని. ఇదేమి గోలరా బాబు అంతా అయోమయంగా ఉంది అనుకుని నేను సినిమా కాడికి వెళ్ళాను. విజయ ఆంటీ నాకు వెనకాల 2 తర్వాత కూర్చుంది. 2 లైన్ల తర్వాత. అందుకే ఆవిడ వెళ్తుంటే మనం చూడలేము అనుకున్నా. ఇంతకీ లక్ష్మి ఆంటీ ఏది అని చూస్తే ఆంటీ అక్కడే ఉంది. ఓర్ని ఈ ఆంటీ ఎప్పుడు వచ్చిందో అనుకున్నాను. నా బుర్రంతా విజయ ఆంటీ సుబ్బారావు గాడితో ఆ చీకట్లో ఎందుకు అలా చేసింది అని. ఆంటీ ఇంకా కొట్టమని ఎందుకు అంటుంది అని చెప్పేసి నాకు ఏమీ అర్థం అవ్వట్లేదు. ఈలోపు సినిమా అయిపోయింది. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ ఇంటికి మా ఇంటికి వెళ్ళి పడుకున్నాను. కానీ ఈ ఆలోచనలు నాకు అలానే ఉన్నాయి. ఆంటీ రేపు సినిమా టైంలో కూడా వస్తాను అందిగా, అదేంటో చూద్దాం అని అనుకున్నాను. ఆంటీని వాడు నొప్పి లేకుండా ఎలా చేస్తున్నాడో అనేది కూడా నాకు ఏదో ఏమీ అర్థం కాకుండా ఉండేది. తెల్లవారిపోయింది. విజయ ఆంటీ గురించి మీకు చెప్పలేదు కదూ. మా ఊరి స్కూల్ మాస్టర్ గారి పెళ్ళాం. మా ఇంటి పక్కనే ఉంటుంది. 25 ఏళ్ళు ఉంటాయి. ఇప్పటికీ మంచి రంగు పొంగు సొంతం. చాలా అందంగా ఉంటుంది. చీకట్లో పోటీ పెడితే ముందు విజయ ఆంటీ తర్వాత అమ్మ వస్తారు. ఇక మిగిలిన వాళ్ళు అందరే పల్లెటూరు కదా, ఏదో అలాగే ఉంటారు. మేము కూడా ఆ ఊరు నాన్న ఉద్యోగం మీదనే వెళ్ళాం కాబట్టి మా కుటుంబానికి విజయ ఆంటీ వాళ్ళ కుటుంబాన్ని చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఊర్లో వాళ్ళు నాన్న పక్క ఊరి ఎంఆర్ఓ ఆఫీసులో గుమాస్తా. అక్కడ అద్దెలు ఎక్కువగా ఉన్నాయని, అది కాకుండా పల్లెటూరు అయితే పాలు నీళ్ళు కొంచెం చవకగా దొరుకుతాయని అక్కడ ఉండేవాళ్ళం. ఆ తర్వాత రోజు ఆదివారం కావడంతో సెలవు కదా, కోపంలోనే ఉన్నాను. పొద్దున్నే ఆడుకోవడానికి వెళ్ళాను. కానీ నాకు ఎందుకో ఆడబుద్ధి కాలేదు. అత్తమ్మను విజయ ఆంటీ ఎందుకు కొట్టించుకుంది? ఆవిడకి అంత బాధ ఏమి వచ్చింది? పోనీ మాస్టర్తో అలా చేయలేకపోతుందా? ఆ చీకట్లో గడ్డివాం పక్కన పాలేరుతో ఎందుకలా చేసింది? ఏంటి అది కాకుండా ఎప్పుడు రాత్రి అవుతుందా? నీతో ఎప్పుడు అలా చేద్దామనుకున్నాను అని ఎందుకు అంటున్నారు? ఆంటీకి ఎందుకు వాడితో అలా చేయాలనిపించింది? చాలా ప్రశ్నలు. ఇక ఆడుకోలేక ఇంటికి వచ్చేసి మా అరుగు మీద కూర్చున్నాను. మా ఇంటి పక్కనే కదా ఆంటీ వాళ్ళది. ఆంటీ నన్ను పిలిచింది. ఏంటి పండు ఒక్కడివే కూర్చున్నావ్ అంది. ఏం లేదాంటీ, ఊరికే ఉన్నాను. ఆదివారం వస్తే ఇంటి పక్కన కనపడవు, అలాంటి వాళ్ళేంటి అంది. ఊరికే ఆంటీ అన్నాను. బాగా చదువుకుంటున్నావా? నీకు ఏదన్నా తెలియకపోతే మీ అంకుల్ని అడుగు అంది. నేను అంకుల్ గారు అన్నారా ఆంటీ అన్నాను. ప్రెసిడెంట్ గారికి వెళ్ళి వస్తాను అని వెళ్ళారు. బండి గురించి ఏదో మాట్లాడుకుంటూ అది ఓహో అనుకున్నా. ఈలోపు అక్కడికి సుబ్బారావు వచ్చాడు. అమ్మగారండి అన్నాడు. ఓర్ని వీడేంటి ఇటు వచ్చాడు అనుకున్నా. వాడినే చూస్తున్నా. అమ్మగారండి, అయ్యగారు ఇంట్లో బస్తాలు ఏవో సర్దాలి అని చెప్పారు. అవి ఎక్కడ ఉన్నాయో చూపించండి అన్నాడు. ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాడు. మరి రాత్రి ఏంటి? ఏమో దొంగ ముండా అని ఏవేవో అంటూ ఉన్నాడు. ఇప్పుడేమో ఇంత నటిస్తున్నాడు అనుకున్నాను. కొత్త విషయాలు తెలిసేలా ఉంది అనుకొని, సరే ఆంటీ ఏదో పని ఉన్నట్లు ఉంది కదా, నేను ఆడుకోవడానికి వెళ్తాను, వచ్చాక మాట్లాడుకుందాం అన్నాను. సరే పండు అంది. నేను అటు వెళ్ళగానే వెళ్ళి మళ్ళీ వచ్చేసి ఆంటీ వాళ్ళ సందులోకి దూరాను. సుబ్బారావు గారిని ఇంటిలోకి తీసుకెళ్ళింది. నేను ఒక కిటికీ దగ్గర నక్కి చూస్తున్నాను. ఆంటీ ఏదో ఆయన పంపారా, నువ్వే వచ్చేశావా అంది. నీ మొగుడు ప్రెసిడెంట్ గారితో వేరే ఊరు వెళ్ళారుగా, పని మీద వెళ్ళారు, రావడానికి టైం పడుతుంది. ఆ టైంలో నిన్ను ఒంటరిగా ఉంచడం ఎందుకని అన్నాడు. మరి బస్తాలు అన్నావు అంది కొంటెగా. పండు ఉన్నాడు కదా, అందుకే ఊరికే అలా చెప్పాను అన్నాడు. ఇలా ఇంటికే వచ్చేస్తే ఎవరన్నా చూస్తే బాగుంటుందా అని అన్నది. మళ్ళీ నీ మొగుడు వచ్చేలోపు ఒక దెబ్బ వేసుకొని వెళ్దామనుకొని వచ్చాను అని అన్నాడు. అక్కడ ఆ పని కానిచ్చారు. నేను ఆ పని చేయడం మొత్తం చూశాను. ఇంకా
నేను మెల్లగా చప్పుడు కాకుండా వచ్చేశా అక్కడి నుంచి. అయితే వచ్చాను కానీ ఆంటీ సుబ్బారావు గారు చేసుకున్న పని నాకు కళ్ళ ముందే మెదలాడుతుంది. వాళ్ళిద్దరూ అలా చేసుకున్న సరిగా ఇప్పుడు వచ్చినా కానీ నాకు మాత్రం రాత్రి మొత్తం అవే ఆలోచనలు. ఆంటీ ఏదో తప్పు చేస్తుంది అని నాకు అర్థమైంది. అంటే ఆంటీ మంచిది కాదా అన్న ఆలోచన మొదలైంది నా మనసులో. ఇంకా మంచిది ఏంటి, పరాయిడితో ఇలా ఏకంగా ఇంటిలోనే మంచం మీద ఉంటే ఇంకా మంచిదెందుకవుతుంది అని అనుకున్నాను. పొద్దున నుంచి నీ దెబ్బ కోసమే ఆలోచన అని అంటుందిగా. ఇంకా ఆంటీ మంచిది ఏంటి అంటే ఆంటీ మంచిది కాదు అని నిర్ణయించుకున్నాను. ఇలా మా ఇంటి అరుగు మీద కూర్చొని ఆలోచిస్తున్నాను. నాకు లక్ష్మి ఆంటీ గుర్తు వచ్చింది. అవును, లక్ష్మి ఆంటీ చూడడానికి వెళితే విజయ ఆంటీ కనిపించింది. ఇంతకీ ఆవిడెక్కడికి వెళ్తున్నట్లు? ఆవిడ కూడా ఇంతేనా, లేక నిజంగానే చెరువు గట్టుకు వెళ్ళిందా అనుకొని సరే లక్ష్మి ఆంటీ ఏం చేస్తుందో చూద్దాం అనుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఆంటీ పడుకొని ఉంది కానీ నిద్రపోవడం లేదు. నన్ను చూసి ఆ పండు రా అంటూ లేచింది. పడుకోండి ఆంటీ, నేను తర్వాత వస్తాలే అన్నాను. ఊరికే అలా నడుము వాల్చాను అంతే, నిద్రపోవట్లేదు అని. ఏంటి ఇటు వచ్చావు అంది. ఊరికే ఆంటీ అన్నాను. సరే, ఒక్కదాన్నినే బోరు కొడుతుంది, నువ్వు వచ్చావుగా, సరే రా అంది. సరే ఆంటీ రండి, ఈసారి మిమ్మల్ని ఎలాగైనా ఓడిస్తాను అన్నాను. అబ్బో, నన్ను ఓడించడానికి వచ్చినట్టు ఉన్నావే అంది. నన్ను చూస్తే అవునాంటీ అన్నాను. ఆట మొదలెట్టాం. ఆంటీ ఆటలో లీనమైపోయింది. నేను అప్పుడే అంతకన్నా మంచి ఆట చూశాను కదా, అందుకని బాబాయిలు విజయ ఆంటీని పెద్దవా, లక్ష్మి ఆంటీ పెద్దవా అని చూస్తున్నాను. ఈలోపు ఆంటీ బయట జారింది. అలా చూస్తుంటే లక్ష్మి ఆంటీవే పెద్దగా అనిపించాయి. అది నేను వాటిని చూస్తూనే ఉన్నాను అలాగే. ఏంటి, ఏమైంది ఇవాళ నీకు అంది. ఏం లేదాంటీ అని అక్కడి నుంచి వచ్చేయబోతుంటే కాదు, నువ్వు రోజులా లేవు, ఏదో అయింది చెప్పు అంది. ఏం లేదాంటీ అన్నాను తడబడుతూ. చెప్తావా లేదా ఇప్పుడు నువ్వు చేసింది పని మీ అమ్మతో చెప్పమంటావా అంది. వద్దాంటీ అన్నాను. సరే ఏంటో చెప్పు అంది. ఆ విషయం లక్ష్మి ఆంటీకి చెప్పడం తప్పో ఒప్పో నాకు తెలియదు. చెప్పకపోతే మాత్రం మా అమ్మకి ఆంటీ ఇలా చెప్తుంది అంటూ. అందుకని నేను సుబ్బారావు విజయ ఆంటీలు చేసుకున్న ఆ పని గురించి లక్ష్మి ఆంటీకి చెప్పాను. పెద్ద పతివ్రత అన్నట్టు పాలేరుడితో ఇలా చేస్తుందా, ఉండు దీని సంగతి చెప్తా అంది ఆంటీ. నేను చెప్పను అని చెప్పడానికి ప్లీజ్ అన్నాను. నువ్వు చెప్పావు అని ఎందుకు చెప్తా, నేను చూశాను అని చెప్తా. ఇక ఆట ఆడుకుంటా దానితో అంది. మళ్ళీ నన్ను చూసి వాళ్ళని అలా చూసి నన్ను చూద్దాం అనుకున్నావా అంది ఆంటీని. అది కాదు ఆంటీ, ఊరికే అడుగుదాం అని వచ్చా అన్నాను. మరి నావి ఏంటి అలా తినేసేలా చూస్తున్నావు అంది. ఇంకా చెప్పకపోతే వదిలే లేదు అని. మీది పెద్దవి విజయ ఆంటీ పెద్దవని చూస్తున్నానే అనుకున్నాను. అంటే ఏంట్రా అలా మాట్లాడుతున్నావు అనింది. అరే, సగం చూసి నావి పెద్దవా తని పెద్దవా అని ఎలా చెప్పగలుగుతావు రా, నీకు మొత్తం చూపిస్తా అని అలా మొత్తం ఆంటీ నాకు చూపించేసింది. అలా నేను చూసి షాక్ అయిపోయా. సరే అయితే ఈ విషయము మటుకు ఎవరికి చెప్పకూడదు అంది. చెప్పను అన్నాను. నా మీద ఒట్టు వేయి అంది. మీ తోడు ఆంటీ అన్నాను. సరే చూడు అని ఆంటీ అలా లేపి ఇంకా మొత్తం చూపించేసింది నాకు. నాకు ఒళ్ళు జివ్వుమంది. చాలా హాయిగా అనిపించింది. ఎంతో సంతోషంగా ఉంది. అలా చూస్తుంటే నా బాడీ మొత్తం తిమ్మిరెక్కిపోయింది. ఏదన్నా చిన్న సీన్ కనిపిస్తుందేమో అని వెళ్ళాను. నాకు లక్ష్మి ఆంటీ అందాలన్నీ ఆరబోసి చూపించింది. పైగా ఆంటీ వాయిలను కూడా మొత్తం చూపించేసింది. అబ్బా, చాలా ఎంత అందంగా ఉంది చూసా. అక్కడేమో లక్ష్మి ఆంటీ అలా చూపించింది. ఈరోజు భలే జరిగింది అని మా ఇంటికి అరుగు మీద కూర్చొని ఆలోచిస్తున్నా. ఈలోపు లక్ష్మి ఆంటీ వీధి తలుపుకి గొళ్ళెం పెట్టి బయటకు వచ్చి అటు ఇటు చూసి చెరువు గట్టు వైపు వెళ్ళింది. నేను ఆ ఆంటీని గమనించాను. చెరువు గట్టుకు వెళ్ళేది అంటూ ఇటు ఎందుకు చూసింది అంటే ఇది చెరువు కాదు వెళ్ళేది, మరి ఎక్కడికి, సినిమా టైంలో కూడా ఎక్కడికో వెళ్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు కూడా అక్కడికే అయి ఉంటుంది. చూడాలి ఎక్కడికి వెళ్తుందో అని గమనిస్తూ ఉన్నాను. ఇంటికి తెలియకుండా ఫాలో అయ్యాను. చెరువు వరకు వెళ్ళి
దాని పక్కన సందుల్లో నుంచి వెళ్తుంది. నేను అనుకున్నట్లే ఇది చెరువు గట్టు కాదు అనుకున్నాను. వెనకాలే వెళ్ళాను. అలా వెళ్ళి ఒక పాక దగ్గర ఆగి ఆ పాక ఉన్న దొడ్డంలోకి వెళ్ళింది. అది రంగది అక్కడ బయటే ఉన్నాడు. రంగడు లక్ష్మి ఆంటీని చూసి ఎంతసేపు మీకోసం చూడాలి అమ్మగారు ఎప్పుడు వస్తారు అన్నారు. ఇదిగో ఇప్పుడు వచ్చాను అన్నాడు. అబ్బో ఇది వీణ్ణి తగులుకుందా అనుకున్నాను. వాడి ఇంటి పక్కనే ఒక చింతచెట్టు ఉంటే దాని పక్క నుంచి చూస్తున్నా. ఎప్పుడో వద్దాం అనుకున్న ఒక విషయం జరిగింది అంది. ఏంటి అన్నాడు. మాస్టర్ పిల్లం విజయ ఉంది కదా అది సుబ్బారావు గాడి అలా చేస్తుందంట. అది ఏదో తనే చేసినట్టు. అవునా ఆవిడ పెద్ద పతివ్రత పోజు కొడుతుంది కదా. ఒక్క అంగుళం కూడా కనపడకుండా చీర కడుతుంది. పొద్దీనమ్మ దీనిది మాస్టారు దెబ్బ సరిపోక వీడిని తగులుకుందన్నమాట. ఏ మాటకామాట చెప్పుకోవాలి. సుబ్బారావుగాడు భలే ఛాన్స్ కొట్టేశారు. దొంగనా కొడుకు అన్నాడు. ఏరా నాకన్నా అది అందంగా ఉంటుందా అన్నాడు. అది వాడు నవ్వి దానిమీద నాకు కన్ను ఉందే కానీ దాని కట్టు బొట్టు చూసి మనకు దొరకదులే అనుకున్నా. ఏదోలా ఒకసారి అన్న కుమ్మాలే దానిని. నడుస్తుంటే దానిది చాలా అందంగా ఉంటుంది అని అన్నాడు. మరి ఆరుబయటేనా లోపలికి పద అంది ఆంటీ. లక్ష్మి ఆంటీని వాడు నలపడం చూస్తుంటే వాడు కూడా బాగా కోరికతో ఉన్నట్లుగా అన్నాడు. పైగా లక్ష్మి ఆంటీ ఏమో విజయ ఆంటీ లాగా అలానే చేస్తుంది. మళ్ళీ ఎవరన్నా వస్తారు లోపలికి పదరా బాబు అంది. అప్పుడు రంగడు అమాంతంగా ఆంటీని 2 చేతుల్లో ఎత్తుకొని వాడి లోపలికి తీసుకొని వీధి తలుపులు వేశాడు. నేను చింతచెట్టు చాటున నిదానంగా వాడి పాక దగ్గరకు వెళ్ళి కిటికీలో ఏమన్నా ఉన్నాయా అని చూస్తే సందులో ఒక చిన్న కిటికీ ఉంది. వీళ్ళు ఎలాగో హడావిడిగా ఉన్నారు గదా చూద్దామని కిటికీలో నుంచి వాడి మంచం మీద ఒకళ్ళని వేసుకొని లక్ష్మి ఆంటీ రంగడు ఉన్నారు. అది చక్కగా కనిపిస్తుంది. అబ్బో వాళ్ళు చాలా ఆతృతగా ఉన్నారు. ఆంటీ చీర విప్పేసి మంచం పక్కన పడేసి కూర్చుంది. ఆ పని మాత్రం చేయడం కొనసాగించారు. ఇదేదో పతివ్రత అనుకున్నా. ఇది కూడా అలానే చేస్తుంది అనుకున్నాను. ఇది ఇలా ఉండగా ఒకసారి లక్ష్మి ఆంటీ వాళ్ళ ఇంటికి వాళ్ళ అన్నయ్య వచ్చాడు కారులో. ఆ టైంలో కారు అంటే అబ్బబ్బో ఊరంతా విచిత్రంగా చెప్పుకునేవాళ్ళు. పలానా వాళ్ళ ఇంటికి కారులో వచ్చారు అని లక్ష్మి ఆంటీ మా ఇంటికి వచ్చి అమ్మని తీసుకొని వెళ్ళింది వాళ్ళ అన్నయ్యను చూపించడానికి. ఆల్రెడీ అప్పటికే అమ్మని వదినా అంటుందని మీకు చెప్పాను కదా. అది అలా పక్కన ఉంచండి. అవసరం వచ్చినప్పుడు వాడుకుందాం ఓకేనా. ఒక విషయంలో వస్తే వెళ్ళిన అమ్మ 1 గంట పైనే అక్కడే ఉంది. అంతవరకు వచ్చి అబ్బో లక్ష్మి ఆంటీ వాళ్ళ అన్నయ్యని ఒకటే పొగడటం అలా అన్నాడు. ఇలా ఉన్నాడు. ఇంత డబ్బులున్నాయంట. మద్రాసులో ఏదో వ్యాపారం అంట. డబ్బులు లెక్క లేకుండా సంపాదించేస్తాడు అంది. ఇది తెగ చెప్పింది. ఒకసారి నువ్వు కూడా వెళ్ళి చూడరా అంది. ఎందుకు చూడడం. చూడకుండానే నా కళ్ళతో చూసినట్టుగా నువ్వు చెప్పేశావుగా అన్నాను. అమ్మ నవ్వింది. నేను చదువుకొని పడుకున్నా. నాన్న ఆఫీసు నుండి వచ్చాక నాకు చెప్పిన సోదంతా నాన్నకు చెప్పింది అమ్మ. మళ్ళీ మొదలెట్టిందిరా బాబు అనుకొని చెవులు మూసుకొని పడుకున్నా. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు. తెల్లారింది. 2 రోజులు ఉండి అతను వెళ్ళిపోయాడు. ఈ 2 రోజుల్లో అమ్మ రోజుకు 2 సార్లు గడకి లక్ష్మి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేది. అతను వెళ్ళాక మన పని ఈ 3 రోజుల నుంచి సాగటం లేదుగా. అందుకని ఆత్రుతగా వెళ్ళాను. లక్ష్మి ఆంటీ వాళ్ళింటికి వాళ్ళ గదిలో గోడకి ఒక ఫోటో చూసి అది ఎవరిది కొత్తగా ఉంది అన్నాను. మా అన్నయ్య నిన్న వచ్చాడు కదా అంది. ఆంటీ అవునా అనుకొని అమ్మ చెప్పింది నిజమే బాగున్నాడు అనుకున్నా. అటు హీరోలా కాకుండా ఇటు విలన్లా కాకుండా మధ్యలో ఉన్నాడు అనుకున్నా. మొత్తానికి బాగుండు అని మనసులో అనుకొని లక్ష్మి ఆంటీతో కోరిక తీర్చుకొని వచ్చేసాను. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.